నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. హైదరాబాద్ పాత బస్తీతో పాటు కరెంటు బిల్లులు సరిగ్గా వసూలు కాని ప్రాంతాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొరడా జులిపించనున్నారు. ముక్కుపిండి మరీ పాత బకాయిలు వసూలు చేయడానికి సిద్ధమయ్యారు. ఇక అదానీ కంపెనీకి బిల్లుల వసూలు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించుకున్నారు. బిల్లుల వసూలుకు కరెంటు లైన్ల ఏర్పాటును, సరఫరాను లింకు పెట్టనున్నట్లుగా సమాచారం. ఇక ఇదే జరిగితే రాష్ట్రంలో ఇప్పటి వరకు మొండి బకాయిల సెక్షన్లుగా మారిన కొన్ని డివిజన్లలో పరిస్థితి ఎలా ఉంటుందో అనే ఊహాగానాలు మొదలయ్యాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన మొదటి అసెంబ్లీ సమావేశాల్లో పాత బస్తీలో విద్యుత్ బిల్లులు వసూలు కావట్లేదు అనే అంశంపై వాడి వేడి చర్చ జరిగింది. హైదరాబాద్ దక్షిణ సర్కిల్లో బిల్లుల వసూలు సరిగ్గా జరగడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. దీనిపై ఎంఐఎం నేత అక్బరుద్దీన్ అభ్యంతరం కూడా వ్యక్తం చేశారు. పాత బస్తీ ప్రజలను అవమానిస్తున్నారంటూ విమర్శించారు. ఇక ఇద్దరి మధ్య సీరియస్ గా వాదోపవాదాలు జరిగాయి. వారిద్దరి మధ్య వాదోపవాదాలు జరిగిన తర్వాత రెండు పార్టీలు స్నేహం చేయడం ప్రారంభించాయి. దీంతో పాత బస్తీలో బకాయిల వసూలు సంగతి అంతా మర్చిపోయారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం మర్చిపోలేదు. పాత బస్తీతో పాటు మొత్తం రాష్ట్రంలో మొండి బకాయిలున్న ప్రాంతాల్లో బిల్లుల వసూలుకు ప్రత్యేక వ్యూహం అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. బిల్లుల వసూలుకు విద్యుత్ సరఫరాను లింకు పెట్టాలని డిసైడ్ అయ్యారు. ఇక కొరకరాని కొయ్యలాగా తయారైన సెక్షన్ల బాధ్యతలను అదానీ కంపెనీకి ఇవ్వాలని నిర్ణయించినట్లు ఇటీవల ఢిల్లీలో సీఎం సూత్రప్రాయంగా చెప్పేశారు. ఇక నష్టాలు వస్తున్న సెక్షన్లు అదానీ కంపెనీకి అప్పగించడంతో పాటు ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు లైన్లు వేసే పని కూడా ఇస్తారని సమాచారం. దీంతో కరెంటు బిల్లులు వసూలు చేసే విషయంలో అదానీ కంపెనీ కఠినంగా ఉండనుంది. ఇదే జరిగితే రాష్ట్రంలో దాదాపు 1000 కోట్ల వరకు మొండి బకాయిలు వసూలు చేసే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలోనే ఎక్కువ మొండి బకాయిలున్న సెక్షన్ గా హైదరాబాద్ లోని పాత బస్తీ కలిగిన దక్షిణ సర్కిల్ ఉంది. ఆ తరువాత స్థానం రాజేంద్ర నగర్ సర్కిల్ ది. బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు మొండి బకాయిలు వసూలు చేసే విషయంలో కఠిన వైఖరి అవలంబించడం, థర్డ్ పార్టీని ఏర్పాటు చేయడం ఇప్పటిదాకా చూసాం. ఇక ఇప్పుడు ప్రభుత్వం కూడా అదే పంథాను అవలంబించడం కొత్త ధోరణికి నాంది పలికినట్లుగా అవుతుంది.